కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. ప్రియురాలి కోసం దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించాడు. దర్శన్ తో నటి పవిత్ర గౌడ్ సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో చాలా వార్తలు షికారు చేశాయి. ఇదిలా ఉంటే పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే వ్యక్తి అభ్యంతరకర మెసేజ్లు పంపి పవిత్రను భయపెట్టాడని తెలుస్తోంది. ఈ విషయం పవిత్ర దర్శన్ కు తెలిపింది. దాంతో ఆ వ్యక్తి హతమార్చడానికి దర్శన్ ప్లాన్ చేశాడు. నటి పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని కొందరు హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో ఈ హత్య పెద్ద దుమారాన్ని రేపింది. ఈ హత్యకు కారణమైన నటుడు దర్శన్ ను మైసూర్లోని ఓ ఫామ్ హౌస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ సూచనతోనే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. ఘటన జరిగిన సమయంలో దర్శన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన జూన్ 9న జరిగింది. రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి ఓ షెడ్డులో ఉంచారు. ఆ తర్వాత అతన్ని విచ్చలవిడిగా కొట్టారని తెలుస్తోంది. రేణుకాస్వామిపై దాడి చేసిన వారిలో దర్శన్ ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత అతన్ని హత్య చేశారు. మృతదేహాన్ని కల్వర్టులో పడేశారు. ఇదిలా ఉంటే దర్శన్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో చిక్కుకున్నాడు.